మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు పాపం వైసీపీ చంద్రబాబు గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవన్నీ బెడిసికొట్టాయి. ఆల్రెడీ మొన్నే 11 సీట్లు ఇచ్చి వైసీపీకి బుద్ధి ప్రజలు చెప్పారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారి మీద బురద జల్లేందుకు చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పుతో కొట్టింది. కరెక్ట్గానే అన్నారు, మెట్టుతో కొట్టింది గట్టిగా. ఎందుకంటే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. నిన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలుసు కదా, మంగళగిరి ఎమ్మెల్యే, ఏదో ఆయనకి కమల్ హాసన్ అనే ఒక బిరుదు కూడా ఉంది, నటనలో కమల్ హాసన్ అనే ఒక బిరుదు కూడా ఉంది. ఎమ్మెల్యే ఏం చేశాడు, నిన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అంటే నిన్న కాదు, నిన్న విచారణకు వచ్చింది. అది ఏంటి ఆ పిటిషన్ అంటే, తెలంగాణలో గతంలో హైదరాబాద్లో జరిగినటువంటి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారి పాత్ర ఉంది, ఆయన పేరును ఛార్జ్ షీట్లో చేర్చాలి అని ఒక పిటిషన్ వేశాడు. అది సరిపోక దీన్ని సిబిఐకి ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో కుట్రకోణం ఉంది, సిబిఐ చేత విచారణ చేయించాలని చెప్పి మరొక పిటిషన్ కూడా వేయటం జరిగింది. వాస్తవానికి చంద్రబాబు గారి పేరు అందులో ఎక్కడా కూడా లేదు, ఛార్జ్ షీట్లో కూడా పోలీసులు పెట్టలేదు. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకి చంద్రబాబు గారు అంటే పొడగెట్టదు, మన అందరికీ తెలుసు. నిజంగా ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా, చంద్రబాబు గారి పారుతుందని నిరూపించబడే అవకాశం ఉన్నా ఆ కేసు పెట్టేసి చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. అందులో జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు కదా కేసీఆర్, సో చేసేవాడే. కానీ అక్కడ అసలు ఎటువంటి ఆధారాలు లేవు. చంద్రబాబు గారి పాత్ర ఉంది అనడానికి కానీ, ఆయన ఆ ఇన్వాల్వ్మెంట్ అందులో ఉంది అనడానికి కానీ ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి అక్కడ ఛార్జ్ షీట్లో కూడా ఆయన పేరు పెట్టలా. కానీ పేరు పెట్టలేదని చెప్పి గతంలో ఏసీబీ కోర్టుకు వెళ్తే దాని మీద చంద్రబాబు గారు హైకోర్టుకు వెళితే హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అసలు కనీస ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక పేరును చేర్చడం అనేది అసలు అసంబద్ధం, అది కుదరదని చెప్పి తెలంగాణ హైకోర్టు కొట్టేస్తే దాని మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏం వాదించాడు, అక్కడ అబ్బాయి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది, ఖచ్చితంగా ఆయన్ని మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వెళ్తే ఈ కేసు పూర్వాపరాలను ధర్మాసనం తెప్పించుకుని మొత్తం కూడా పరిశీలించింది. అంటే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి వేరొక కేసు అదే సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ తెప్పించుకుని కోర్టు పరిశీలించిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కోర్టులతో ఆటలొద్దు, మీ రాజకీయ కక్ష సాధింపులకు కోర్టులను వేదికగా చేసుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోము అని చెప్పి చాలా ఘాటుగా హెచ్చరించింది. కేవలం ఆరోపణలే తప్ప ఆధారాలు లేని ఇలాంటి కేసులను తీసుకువచ్చి మా సమయాన్ని వృధా చేయటమే కాకుండా మీ రాజకీయ కక్షలకు దీన్ని వేదికగా వాడుకుంటున్నారు అని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఎవరైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు లాయర్కి మబ్బులిడిపోయి అబ్బెబ్బెబ్బే ఆయన చంద్రబాబు గారి పాత్ర ఉందండి, అది ప్రపంచం మొత్తం తెలుసండి, ఆధారాలయ్యి అంటే ఆధారాలు మాత్రం లేవు. మరి ఆధారాలు లేని ఒక కేసును సుప్రీంకోర్టు దాకా తీసుకొచ్చి మీరు లిస్టు చేసి దీన్ని విచారణ చేయమన్నారంటే ఆ సుప్రీంకోర్టు ధర్మాసనానికి గంటో అరగంటో సమయం వృధానే కదా. కోర్టు అడిగింది అదే, ఈ కేసు పూర్వాపరాలకు పరిశీలించాం వేరొక బెంచ్ నుంచి తెప్పించుకుని, అందులోనూ ఎటువంటి ఆధారాలు లేవు, అందులో కూడా చంద్రబాబు గారి పాత్ర ఉన్నట్టు ఏ కోసనా లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో కూడా చంద్రబాబు గారి పాత్ర ఉంది అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమీ లేవు. కేవలం నోటి ఆరోపణతో మీరు వచ్చారు. నోటి ఆరోపణతో వచ్చిన కేసుని సుప్రీంకోర్టు ఎలా టేకప్ చేస్తుంది? మీరు ఎలా తీసుకుని వచ్చారు? మీకు తెలియదా సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేయాలనో లేదా మీరు రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి దీన్ని వేదికగా వాడుకోవాలనో చేసిన ప్రయత్నం తప్ప ఈ కేసులో ఎటువంటి పసా లేదని చెప్పి చాలా ఘాటుగా హెచ్చరించడంతో పాటు దీన్ని డిస్మిస్ చేస్తున్నామని చెప్పి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు లాయరు ప్రాధేయపడి మీరు డిస్మిస్ చేయొద్దు, మేమే వాపస్ తీసుకుంటాం, కేసుని మేమే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పి చెబితే ధర్మాసనం అందుకు అంగీకరించింది. సరే, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినా వీళ్ళు వెనక్కి తీసుకున్నా ఇక కేసుని అయితే వెనక్కి వచ్చేసినట్టేననుకోండి అనుకోండి. కాకపోతే కోర్టు కొట్టేస్తే వేరు, వీళ్ళు వెనక్కి తీసేసుకుంటే వేరు. కాబట్టి మేమే వెనక్కి తీసుకుంటామని చెప్పి వీళ్ళే దాన్ని వెనక్కి తీసుకున్నారు. మరి ఆధారాలు ఉంటే కోర్టు ముందు పెట్టాల్సింది కదా, సుప్రీంకోర్టు ముందు. మీరు ఇక్కడ మైకులు పట్టుకుని ఓదర కొడుతున్నారు కదా, ఓటుకు నోటు అని. ఇక్కడ ఓదర కొట్టడం ఎందుకు? అదేదో సుప్రీంకోర్టులో ఇదిగోని చంద్రబాబు గారు ఓటుకు నోటు కేసు, ఇదిగో ఆధారాలు అంటే కోర్టే తక్షణం చర్యలు తీసుకుంటుంది కదా, లేదా కోర్టే దీని మీద విచారణ చేయండి అని ఆదేశిస్తుంది కదా. నేను కూడా చెప్తా, నోటితో చాలా చెప్తా, కోర్టుకు ఆధారాలు అక్కర్లేదా? నేను కూడా కోర్టులో పిల్లేస్తాను. నా దగ్గర 5 లక్షలు 10 లక్షలు డబ్బులు ఉన్నాయి అనుకోండి, వెళ్ళిపోయి పిల్లేస్తాను కోర్టులో. అది చిన్న పనే, తరువాత దాన్ని నిరూపించాలి కదా.
మరి ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు గారి మీద కేసు వేశారు, ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి నిన్నటి వరకు ఓటుకు నోటు అని మాట్లాడారు. ఎవరైనా సరే ఇంకా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారి పేరు ఉందని మాట్లాడితే 2 చెంపలు పగలగొట్టండి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు సుప్రీంకోర్టులో పగలగొట్టించుకుని వచ్చారు. సుప్రీంకోర్టులో వైసీపీ పార్టీ నాయకులు 2 చెంపలు పగలగొట్టించుకుని వచ్చారు. ఈసారి ప్రజలు పగలగొట్టారు అనుకోండి, మళ్ళీ ఆ నోరు ఎత్తరు, ఆ మాట ఎత్తరు. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మాతో ఆటలొద్దు, రాజకీయ కక్షలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దు, మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీం ఫైర్, ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్ తిరస్కరణ, సిబిఐ దర్యాప్తుకు నిరాకరణ, ఆళ్ల రాజకీయ బంధంపై ధర్మాసనం ఆరా. అసలు వేసిన వ్యక్తి ఎవరు, ఈయనకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, ఎందుకు చంద్రబాబు గారి మీద ఈ పిటిషన్ వేశాడు? ఏదో ఒక ఇంట్రెస్ట్ లేకుండా ఎత్తాడా? పోనీ ఈయన ఏమన్నా సామాజికంగా ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి అనుకోండి, ఓహో ఈయన వేసిన దాంట్లో ఏదన్నా నిజం ఉందేమో లేసని దీన్ని పరిశీలించవచ్చు అనుకోవచ్చు. అసలు ఎవరు ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి అని ఆరాధిస్తే వైసీపీ ఎమ్మెల్యే అని తెలిసిందో అప్పుడు అర్థమైంది. వైసీపీ అంటే ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. అందుకని చంద్రబాబు గారి మీద పిటిషన్ వేశారు. అప్పుడు కోర్టుకు ఒక క్లారిటీ వచ్చింది. ఆళ్ల రాజకీయ బంధంపై ధర్మాసనం ఆరా, గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారన్న సీఎం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా చంద్రబాబు గారి తరపున వాదించడం అయితే జరిగింది. అటుపక్కన మరి ఎవరో ఒక లాయర్ అయితే వాదించారు. బట్ కోర్టు అయితే చాలా ఘాటుగా చెప్పింది, మాతో ఆటలాడే ప్రయత్నం చెయ్యొద్దు, మేమేం అనం కదా, ఏదైనా తీసుకొచ్చి మా సమయాన్ని వృధా చేయొచ్చు అని మీరు ఆలోచన చేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఘాటుగా అయితే హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త, రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చొద్దు, వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు హితవు, ఓటుకు నోటు కేసులో ఆయన వేసిన 2 పిటిషన్లు కొట్టివేత, ఈ దారిలో వచ్చే బదులు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో పోటీ చేయాలని చూసిన. ఇంకొక ఉచిత సలహా కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏంటంటే మీరు ఇలా దొడ్డిదారిని వచ్చేసి ఏదో చంద్రబాబు గారి మీదో లేదా ఇంకొక నేత మీదో బురద జల్లే బదులు, ఇది చేసేది బురద జల్లటమే, నిజం ఉంటే ఓకే మనం యాక్సెప్ట్ చేద్దాం, కోర్టు కన్నా టేకప్ చేసి ఇందులో మెరిట్ ఉంది మేము తీసుకుంటామని కోర్టు యాక్సెప్ట్ చేస్తే ఓకే, మనం దాని గురించి మాట్లాడొద్దు. కానీ అందులో ఏ విషయం లేదు. అందుకని ఏం చెప్పింది, ఇలా దొడ్డిదారిని వచ్చే బదులు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో గెలవచ్చు కదా. మీరు ప్రజలకు ఎంతో అంతో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు సేవ చేస్తే, ప్రజలకు మంచి చేస్తే వాళ్ళు ఓట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తారు కదా. ఈ కక్ష తీర్చుకోవడం ఎందుకు, ఇలా దొడ్డిదారిని రావడం ఎందుకు, మా సమయం వృధా చేయటం ఎందుకు అని సుప్రీంకోర్టు అయితే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు లాయర్కి మబ్బులు ఇడిపోయినాయి అక్కడ. అంటే సుప్రీంకోర్టు ఇంత వ్యాఖ్యలు చేస్తుంది, ఈ రకంగా మాట్లాడితే, ఇంత ఆరాధిస్తుంది, వీటి గురించి ఇంత డెప్త్గా మాట్లాడద్దని ఊహించలా. ఒకవేళ అయితే దీన్ని పరిశీలించాలని చెప్పి ఏసీబీ అధికారులకు ఎవరికో వాళ్ళకి ఆదేశాలు ఇస్తుంది, లేదా తదుపరికి వాయిదా పడద్దే, అంతకుమించి పోయేదే ఉంది. తదుపరికి వాయిదా పడినా కానీ సాక్షిలో పెద్దగా వేసుకునేవాడు. మరి ఇంత జరిగింది కదా, మీ నాయకుడు వేసిన ఒక పిటిషన్ని కోర్టు కొట్టేసింది కదా, మరి సాక్షి పేపర్లు అక్కడ వేసావా దీన్ని? సాక్షి పేపర్లో ఎక్కడైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసిందని, ఇలాంటి నాటకాలు మా దగ్గర మరొకసారి ప్రదర్శిస్తే తాట తీస్తామని హెచ్చరించిందని ఎక్కడైనా సాక్షిలో రాశావా? రాయిలా. ఒకవేళ కోర్టు పొరపాటున దీని మీద ఎందుకు విచారణ చేయకూడదు, ఏమో నిజాలు ఉన్నాయేమో విచారణ చెయ్యండి అని ఆదేశించి ఉంటే ఈరోజు సాక్షిలో మెయిన్ బ్యానర్ అదే, సాక్షిలో మెదడు పేజీ హెడ్డింగ్ పేపర్ అదే. ఒకవేళ ఏదన్నా యాడ్ ఇచ్చినా ఆ యాడ్ని అవసరమైతే క్యాన్సిల్ చేసైనా సరే సాక్షిలో ఈరోజు మొదటి హెడ్డింగ్గా వేసేవాళ్ళు. ఎందుకు? అది చంద్రబాబు గారికి వ్యతిరేక తీర్పు కాబట్టి. ఆయన పాత్ర ఉందని తేల్చేసిన సుప్రీంకోర్టు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు గతంలో సాక్షిలో రాసినవి అయ్యే. ఇప్పుడు నేను చెప్పినది గతంలో సాక్షిలో రాసినవి. చివరికి ఆయన పేరు లేకపోయేటప్పటికి పాపం వీళ్ళకి సమ్మగా సప్పడిపోయింది. ఒకవేళ కోర్టు కానీ అలా అనుంటే రాసేవాళ్ళే, కానీ కోర్టు కొట్టేస్తే రాలే. ఇది వీళ్ళ పత్రికా విలువలు. మీ నాయకుడు వేసినటువంటి ఒక పిటిషన్ కొట్టేసినప్పుడు కనీసం మొదటి పేజీలు ఎక్కడో చోట రాయాలి కదా, నువ్వు 2వ పేజీ 3వ పేజీ 4వ పేజీ ఎక్కడో చోట రాయాలి కదా. మరి ఎందుకు దీని గురించి రాయలేదు నువ్వు? గతంలో కూడా ఇదే నారా లోకేష్ తల్లికి వందనం ఎగ్గొట్టేశారు, పంగనామం పెట్టేశారని వీళ్ళు సాక్షిలో పెద్ద హెడ్డింగ్తో రాశారు. తర్వాత నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తాం అని చెప్పిన తరువాత మరి నువ్వు ఇవ్వట్లేదు అని ఎగనామం పెట్టారని రాసిన వాడివి నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా ఇస్తున్నామని చెప్పినప్పుడు రాయాలి కదా. నువ్వు రాయిలా.
నారా లోకేష్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాను అన్నాడు అని రాయలా. నారా లోకేష్ దీన్ని ప్రొలాగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, 1 సంవత్సరం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడని రాశాడు తప్ప ఆయన ఇస్తాను అన్నాడని మాత్రం రాయలా. అదే కానీ నారా లోకేష్ అదే అసెంబ్లీలో అవును మేము ఇద్దరికి ఇవ్వలేము ఒకరికే ఇస్తామని ఉంటే సాక్షిలో ఇక పెద్ద బ్యానర్ ఐటమ్ అయ్యేది, అది పెద్ద బ్యానర్ ఐటమ్ అయ్యేది. మేము ముందే చెప్పాం నారా లోకేష్ ఒప్పుకున్నాడు అని పెద్ద ఐటమ్ రాసేవాళ్ళు. ఇది ఇలా పత్రికా విలువలు. సో మొత్తంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ మీద అయితే సుప్రీంకోర్టు చెప్పు దెబ్బలు మెట్టి దెబ్బలు అన్ని దెబ్బలు కలిపి కొట్టింది. ఒక హితబోధ కూడా చేసింది. ఇలా దొడ్డిదారిని వచ్చి ఎవడి మీదో బురద జల్లాలి అనుకునే బదులు ప్రజలకు ఏదైనా 4 మంచి పనులు చేస్తే ప్రజలు ఓట్లేస్తారు, ఆ దిశగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఒక ఉచిత సలహాని కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి అయితే సుప్రీంకోర్టు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే దీని వెనకాల కర్రబెట్టి దోపుతున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డి చేత పిటిషన్లు వేయించి కథంతా నడిపేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది. ఏది ఏమైనా సుప్రీంకోర్టులో వైసీపీ పార్టీకి మాత్రం ఇది ఒక అతిపెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.